ఇక వెదర్ చూస్తే సిటీలో 2 రోజులుగా వర్షం దంచి కొట్టేస్తోంది. డే అండ్ నైట్ డ్యూటీలో ఉంటూ అన్ని ఏరియాల్ని కవర్ చేస్తోంది వాన. ఇక రోడ్లపై జనం తిప్పలు కామన్ అయిపోయాయి. జంక్షన్లు జామ్ అయిన టైంలో పరేషాన్ అవుతున్నారు ప్రయాణికులు. ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టి ఫైన్లేసే అధికారులు రోడ్లను ఎందుకు పట్టించుకోరని క్వశ్చన్ చేస్తున్నారు. సైలెంట్ గా సైడ్ అయిపోయిన వర్షం 4 రోజుల నుంచి నుంచుని కురుస్తోంది. సిటీలోని అన్ని ఏరియాల్ని కవర్ చేస్తోంది. ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా కవర్ చేసేస్తోంది వాన. ముసురు పట్టి ముద్ద చేస్తోంది. బంగాళాఖాతంలో 3 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో మరో 4-5 రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్తోంది వెదర్ రిపోర్ట్. ఇక వర్షం కురిసే టైంలో ఎప్పట్లాగే సిటీ జనం నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం మన నైరుతి ఋతుపవన కాలంలో ముఖ్యంగా మన పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న వాయు బంగాళాఖాతం మీద మనకు సెప్టెంబర్ 12వ తారీఖున ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అదే ప్రాంతంలో ఈరోజు కాస్త బలపడి ఒక తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని ఆనుకున్న వాయు బంగాళాఖాతం ముఖ్యంగా మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒరిస్సా తీరాలకు సమీపంలో కొనసాగుతుంది. దాని ప్రభావం వలన ఇరు రాష్ట్రాల్లో కూడా మంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, తెలంగాణలో కొంచెం భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. రాబోయే మనకు 3-4 రోజుల వరకు కూడా ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, తెలంగాణలో మంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రోడ్ల మీద రచ్చ కనిపిస్తోంది జనానికి. గుంతల రోడ్లతో నానా కష్టాలు పడుతున్నారు. మెయిన్ జంక్షన్లలో మరికాస్త ఇబ్బందిగా మారింది. ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఉండకపోవడంతో జంక్షన్లు జామ్లైపోతున్నాయి. ఇప్పుడున్న వెదర్ ప్రకారం వచ్చే నెలలో కూడా మంచి వర్షాలు పడే ఛాన్స్ ఉందంటోంది వెదర్ రిపోర్ట్.